అందరికీ నమస్కారం. నేను మీ గంగుల అంజలి యాదవ్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలిని. బీసీ కోసం, బీసీ మహిళల కోసం పోరాడే ఒక బీసీ ఉమెన్గా గ్రేటర్ హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు చేపట్టి చేస్తున్నాను. ఈరోజు నేను చేసే హార్డ్ వర్క్ నన్ను గుర్తించి గవర్నమెంట్, మన తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ, అంతేకాకుండా మహిళా కాంగ్రెస్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ అలకలాంబ గారు కానీ, తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు గారు, వీళ్ళందరూ నన్ను గుర్తించి ఈరోజు మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేయడం జరిగింది. సో నాకు ఈరోజు నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నా చేతికి ఇచ్చినందుకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ప్రతి ఒక్క ఉమెన్కి ఏ హెల్ప్ ఉన్నా, ఏ అవసరం ఉన్నా నా వంతు సాయం నేను చేస్తాను. గవర్నమెంట్కి నేను రుణపడి ఉంటాను. ప్రతి ఒక్క మహిళలకు నా వంతు సాయం, వాళ్ళకు ప్రజల్లోకి మన గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు కానీ, 6 గ్యారంటీలు కానీ, ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ ఏదైతే పథకాలు తీసుకొచ్చిందో అది ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్తాను. ప్రతి ఒక్క మహిళలకు అందేలాగా నా వంతు నేను కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతేకాకుండా ఈరోజు నేను ఫిలిం ఛాంబర్, మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అయిన రామకృష్ణ గౌడ్ గారి ఆఫీస్కి రావడం, ఛాంబర్కి రావడం జరిగింది. నేను ఇక్కడ మెంబర్గా ఉన్నాను. సో మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఈరోజు ఆఫీస్కి నన్ను ఇన్వైట్ చేసి నాకు ఈ శుభ సందర్భంలో నాకు చిన్న సన్మానం చేయడం జరిగింది. ఈ పెద్దవాళ్ళ ఆశీస్సులతో నేను ముందుకెళ్ళాలి. పదవుల కోసం పనిచేయను, బాధ్యతతో పనిచేస్తుంటే ఆ బాధ్యత మనం కర్తవ్యం మనం కరెక్ట్గా నిర్వహిస్తే పదవులు అనేది మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. అదే నా విషయంలో జరుగుతుంది. ప్రతి ఒక్కటి అడుగడుగు నన్ను ఎత్తుకుంటూ వస్తుంది, నేను ఎత్తుకుంటూ పోవట్లేదు. నేను ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలకు నేను న్యాయం చేయాలనుకొని పని చేస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ, ఉమెన్ కానీ ప్రతి ఒక్కరు మనం ఆ విధంగా ముందుకు లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ పోతుంటే ఆటోమేటిక్గా ఏదైనా మనం సాధించగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.